చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. నీ జీవితంలో ఎటువైపుగా నువ్వు పరుగులు తీసుకొని వెళ్తున్నావు? ఏదైనా ఒక విషయం నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావా? ఎక్కడ బ్రతకలు అర్థం కాక, అది ఈ కుటుంబం నచ్చలేదని, భర్త నచ్చలేదని, అత్తగారు నచ్చలేదని, కుటుంబంలో పరిస్థితులు బాగాలేవని ఇక చాలని చెప్పి అక్కడి నుంచి ప్రాణమయ్యి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు నిన్ను ఆగిపోమని చెప్తున్నాడు. ఉద్యోగం చేయలేని ఇంకా చాలు, వీరు మంచోళ్ళు కాదని చెప్పి నీ లోపల హృదయంలో కలిగిన ఆవేదన, బాధ దిగమింకొని ఎంతో కాలం పనిచేసి నువ్వు ఇక చాలా ముగించేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చడానికి ట్రై చేస్తున్నావు. దేవుడు నిన్ను ఏ ఉదయం ఆగిపోమని చెప్తున్నాడు. ఇక చాలు ఈ పెండ్లు అని చెప్పి విడాకులకు అప్లై చేస్తున్నాడు. నీతో దేవుడు చెప్తున్నాడు, ఆగిపోదు, చేయమాక. నువ్వు ఫుల్ స్టాప్ పెట్టే ప్రతి చోట దేవుడు ఈరోజు చెప్తున్నాడు, లేదు పెట్టక, ఆగిపోకడా. ఏ విషయాలకైతే ఈరోజు నువ్వు నిలబడలేకపోతే ఆ విషయాలు దేవుడు చెప్తున్నాడు, ఆగిపో. హాగర్కి దేవుడు చెప్పాడు, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళావు. నీ యజమానురాల దగ్గర నువ్వు దాసిగా తల ఉంచి బ్రతుకు. నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను దీవించబోతున్నాను. నువ్వు సేఫెస్ట్ ప్లేస్లో ఉండబోతున్నావు. చూడక మాట నేను చెప్తాను, నువ్వు భయపడి బ్రతకడం ఇక ఆపు. నువ్వు భయపడి బ్రతకడం ఆపంటే ఎదిరించడం కాదు, ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో భయాల నుంచి బయటకు వస్తాం, పిరికితనం నుంచి బయటకు వస్తాం. ఎలా నిలబడాలో అట్టి ధైర్యము దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సర్వాంగ కవచం వేసుకో, ధైర్యముతో ముందుకెళ్ళు. ప్రభు కార్యము నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. యుద్ధం యెహోవాదే, నీ పక్షముగా ఎవరు యుద్ధం చేయాలో, ఎప్పుడు చేయాలో దేవుడు చూసుకుంటాడు. హాగరు చెప్పాడు, హాగరు నువ్వు వెళ్ళు, నువ్వు వెనక్కి వెళ్ళు. నువ్వు అరణ్యంలో తీయడానికి వీల్లేదు, నువ్వు వెనక్కి వెళ్ళు. ఇలా దేవుడు ఎంతమందికి చెప్పాడో వెనక్కి వెళ్ళమని. ఈరోజు వెళ్ళకుండా ముందుకు ప్రయాణం చేశారు చాలామంది. తుదకి ఏమని చెప్పండి, నిరాశపడిపోయారు. జీవితంలో నిరాశపడిపోయారు. ఆ బిడ్డను దేవుడు కాపాడడానికి చేస్తున్న పనిది. కడుపులో నా బిడ్డను ఆమె ఇప్పుడు ఎలా పడితే నడుచుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయేమో, ఆ బిడ్డను వేగంగా మోసుకుని వెళ్ళిపోతుంది కడుపులో. ఏమో చెప్పండి, ఎప్పుడూ ఆ గర్భము నాశనం అయిపోతుందో చెప్పలేము. ఆ పుట్టిన బిడ్డ సరిగా పుడతాడు లేదో, ఈమె వెళ్ళి ఏం చేస్తుందో, బిడ్డను చంపేస్తుందో, కోపతాపాలతో ఎన్నో విషయాలు గుండా దేవుడు ఆమెను తప్పించాడు. ఆ రోజు అంటే నువ్వు కొన్ని నీ చేతులారా పాడు చేయకుండా దేవుడు కొన్ని విషయాలు ఈరోజు తప్పిస్తున్నాడు నీ జీవితంలో. వెనక్కి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. ఆగిపోవాలనుకుంటున్నా నువ్వు, లేదా ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. దేవుడి కార్యాలు శీఘ్రంగా నీకు జరగబోతున్నాయి. నెమ్మది కలిగి ఉండు, దిగులు పడద్దు, కంగారు పడద్దు. ఆయన రాజ్యము నీ కొరకు నిలిచినదే. దైవికంగా ముందుకు అడుగులు వేయ్యా. సారాయి నీ మీద ఎంత ఇష్టాసంగా ప్రవర్తించినా ప్రభు అనేవాడు ఉన్నాడు కదా, దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, తను చూసుకోడా? ప్రభుని నడిపించడా? నేను వెళ్ళమని చెప్పినాడు, అక్కడ ఉండడా? నీకు సహాయం ఇస్తాడు కదా. అదే చెప్తున్నాడు దేవుడు నీతో, ధైర్యంగా నేను నడిపిస్తాను. అట్టి మాటలు నేను ఆదరించి ఈరోజు యోధియాన్ని బలంగా నేను నిలబెట్టిన గాక. కళ్ళు మూసుకుంటావా? నేను వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంతో ఆనందంగా ఉందయా, నీ మాట తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ మాట పట్టుకొని నీ మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాం. సంఖ్యలు తెంచే బలము నీ వాక్యం అనుకున్నది, ఘనపరిచే బలము నీ వాక్యం అనుకున్నది. ఎందరో మా గురించి ఎన్నో మాట్లాడచ్చేమో, కానీ నీవు కదా ఆఖరి మాట మాట్లాడాల్సిన వాడివి. మొదటి మాట నీదే, ఆఖరి మాట కూడా నీదే. నీ చేతులకు వీరి జీవితం అప్పగించుచున్నాను. ఇంకా చాలా అనుకున్న ప్రతి పరిస్థితిలో కూడా వీరు ముందు కొనసాగడానికి ఇష్టపడుతుండగా నీ కార్యం జరిగించండి. యేసు నామమున నీ కార్యంతో వీరు నడిపించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నావా? నమ్మితే ముందుకు అడుగులు వేస్తావు. ఉద్యోగం ఆపో, నీ వ్యాపారం ఆపో, ఏమైపోతుందన్న విషయాలు ఆపో. ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళు. God bless you. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. See you tomorrow.